నమస్తే అని బోసుకుమరి ఆరవ శ్రీధర్కి సంబంధించి రైల్వే కూడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇష్యూ చాలా అంటే చాలా పెద్దదవుతుంది. దీని వెనక చాలా పెద్ద భారీ కుట్ర ఉందనేటువంటి విధంగా ఇప్పుడు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా నేను నిన్నే స్పందించాను, నిన్న విషయం చెప్పాను. ఖచ్చితంగా ఆ అమ్మాయికి సంబంధించి ఏదో తేడాగా ఉంది అనేటువంటి విషయానికి సంబంధించి వివరిస్తూ కూడా వీడియోలు చేశాను. అవి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అసలు మొదట జరిగినటువంటి విషయాన్ని ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాన్ని ఒకసారి ఖచ్చితంగా దీని గురించి చెప్పుకోవాలి. అదేంటంటే ఫస్ట్ ఆమె సాక్షికి సంబంధించినటువంటి విలేకరులు ప్లస్ మిగతా వైసీపీకి సంబంధించిన నాయకులు ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేశారు. ఇది క్లియర్ గా అర్థమవుతోంది. ఆ తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టారు, విపరీతంగా దాని గురించి పబ్లిష్ చేశారు. ఒక వీడియో కూడా రిలీజ్ చేసి అతనికి సంబంధించినటువంటి ఏమీ లేని బట్టలు లేకున్నటువంటి ఒక వీడియోని అయితే రిలీజ్ చేసి రచ్చ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే వైసీపీకి సంబంధించినటువంటి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేస్తారు. ఆ తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి లేడీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెంటనే డిబేట్లకు వచ్చేసి అంత అన్యాయం జరిగిపోతుంది, ఇంత అన్యాయం జరిగిపోయింది, ఆడపిల్లలకి అన్యాయం చేసే పార్టీ అది జనసేన పార్టీ, కామ జనసేన, ఈ విధంగా విపరీతంగా రోడ్ల మీద కూర్చొని చాలా మంది మాట్లాడారు. రోజా గారు లాంటి వాళ్ళు. ఆ మీడియాలో కూర్చున్నటువంటి ఆడవాళ్ళు అయితే మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా బట్టలు ఇప్పి చూపించింది, ప్లస్ ఆడవాళ్ళతో అసభ్యంగా మాట్లాడినటువంటి ఆ టైంలో వీళ్ళు ఎవరు స్పందించలేదు. కానీ ఇప్పుడైతే మాత్రం విపరీతంగా దీని గురించి స్పందిస్తూ న్యాయం గురించి, ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలియటంతో నెటిజన్లంతా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా తెలుస్తున్నాయి. ఇది చాలా కామెడీ అయిపోయింది సోషల్ మీడియాలో. ఖచ్చితంగా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇదంతా జరుగుతున్నటువంటి తరుణంలో మరుసటి రోజు వెంటనే ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే ఆమె 25 కోట్లు డిమాండ్ చేసింది అనేటువంటి విధంగా ఒక ఆడియో లీక్ అయితే ఆయన అయితే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇది డీప్ ఏఐ చేశారు కాబట్టి నాది కాదని చెప్పేసి ఆయన చెప్తే, ఈ వాయిస్ నాది కాదు, నేను 10 కోట్లు డిమాండ్ చేయలేదు, నన్ను ఎవరో డబ్ చేసినటువంటి విధంగా ఆమె చెప్పింది. అంటే టోటల్ గా ప్రజలు వచ్చినటువంటి కంక్లూజన్ ఏంటంటే ఇది ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసి డ్రామా ఆడతారు, ఇద్దరికి సంబంధం ఉంది, బట్ ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి, వెంటనే ఈ అమ్మాయి బయటకు వచ్చి డిమాండ్ చేస్తుంది అనేటువంటి విధంగా ఇప్పుడు వరకు వచ్చినటువంటి కంక్లూజన్. ఆ తర్వాత కొంతమంది బయటకు వచ్చి ఈ అమ్మాయికి సంబంధించి, ఈ అమ్మాయికి చాలా సంబంధాలు ఇట్లా ఉన్నాయి, భర్తను 1.5 సంవత్సరం నుంచి భర్త దూరంగా ఉన్నాడు, భర్త కూడా మాట్లాడాడు, వీళ్ళిద్దరికి సంబంధం ఉంది కాబట్టి నేను దూరంగా ఉన్నాను, నన్ను ఎవరు బెదిరించలేదని ఆయన చెప్తున్నాడు, కానీ మా ఆయన్ని బెదిరించారు అనేటువంటి విధంగా ఈమె చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. టోటల్ గా ఇదైతే మాత్రం ఒకరిది కాదు, ఇద్దరిది. ఫస్ట్ రోజు అయితే మాత్రం జనసేన అది ఇది జనసేన ఎమ్మెల్యేని అది చేయాలి, సస్పెండ్ చేయాలని మాట్లాడి రెండో రోజుకి వచ్చేలకే ఇద్దరిది తప్పు అనేటువంటి కోణం తెలిసారు. ఇది మూడో రోజు. ఇప్పుడు ఏం జరుగుతోంది అనేటువంటి విషయం చూస్తే ఒక వీడియో లీక్ అయింది. ఈ అమ్మాయికి సంబంధించిన వీణాకి సంబంధించినటువంటి వీడియో లీక్ అయింది. ఒక వీడియో లీక్ అయింది. వీణ విలేకరులకు సంబంధించి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి డిస్కషన్ దీంట్లో కంప్లీట్ గా ఉంది. ఇవన్నీ ఏ వీడియోస్, ఫేక్ ఫొటోస్ అని చెప్తుంది. ప్లస్ అయినా కూడా పర్లేదు, మీరు పేపర్లో వేయండి అనేటువంటి విధంగా కుట్రకి ప్రధానంగా జరిగినటువంటి ఆ సిచ్యువేషన్, ఆ సమావేశం అయితే మాత్రం పూర్తిగా లీక్ అయింది అనేటువంటి విధంగా అయితే వార్తలు వస్తున్నాయి. వీడియోలు కూడా హల్చల్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది మొత్తం ఎందుకు జరిగింది అనేటువంటి విషయంగా చూస్తే జనసేన పార్టీని దెబ్బ కొట్టాలి, ఎట్టైనా ఒక ఎమ్మెల్యేని బద్నాం చేస్తే, అంటే ఒక వైసీపీ పార్టీకి ఇంతకు ముందు ఏ అంశాల్లో అయితే ఎలక్షన్స్ లో దెబ్బ తగిలిందో అవన్నీ కూడా జనసేన పార్టీ చేస్తుంది అనేటువంటి విధంగా ఒక క్రియేషన్ గా చేయగలిగితే జనసేన పార్టీని దెబ్బ కొట్టొచ్చు, ప్రజల్లో పలసం చేయొచ్చు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో దూసుకుపోతున్నారు, ఇది ప్రాబ్లం అవుతుంది అనేటువంటి విధంగా జనసేన మీద కుట్ర జరుగుతుంది. ఇంతకు ముందు నేను చాలాసార్లు ప్రస్తావించాను, జనసేన పార్టీ ప్రధాన ఎజెండా ఇది. కానీ కుట్ర అయ్యి ఒక టీమ్ గా ఏర్పడి విలేకరులు, రాజకీయ నాయకులు, ఈ అమ్మాయి మొత్తం టీమ్ గా ఏర్పడి కుట్ర కానీ పని కానీ ఉంటే ఇంకా మూడు సంవత్సరాల్లో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వచ్చిందో. అసలు మన కళ్ళు కూడా మోసం చేసేటువంటి విధంగా ఒక క్రియేట్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయంగా చాలా మంది చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇదే. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, రాబోయేటువంటి తరాల యొక్క భవిష్యత్తు. అంటే ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, ఒక 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే 10 సంవత్సరాలు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఏమీ కాలేదు. మన రాజధానిలో చిల్ల చెట్లు పెంచుకున్నాం, అంతకంటే మనం ఏం చేయలేదు. దశాబ్దం వేస్ట్ అయిపోయింది, ఇంతవరకు ఏమీ జరగలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర సహకారంతో విపరీతంగా అవకాశాలు వస్తున్నాయి, విపరీతంగా నిధులు వస్తున్నాయి. అదేవిధంగా పరిశ్రమలు వస్తున్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమలు కూడా వస్తున్నాయి. ఇంత పెద్ద అభివృద్ధిని పక్కకు నెట్టేయడానికి ఇలాంటి విషయాలని క్రియేట్ చేసి ఒక బురదజలేటువంటి ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయాలనేటువంటి విధంగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ప్రజలు దీన్ని గమనించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా ఉన్నాయి. ఒక 5 సంవత్సరాలు వాళ్ళు, ఒక 5 సంవత్సరాలు వీళ్ళు అంటే ఇది ఎప్పటికీ డెవలప్ అవ్వదు. టోటల్ గా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజధాని అయితే డెవలప్ చేయరు. కాబట్టి ఒక డెవలప్మెంట్ మనకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక రాజధాని, హైదరాబాద్ లాంటి ఒక రాజధాని, బెంగళూరు లాంటి ఒక రాజధాని, చెన్నై లాంటి ఒక రాజధాని, అట్లాంటి రాజధాని కూడా మనకు కావాలి. మనం కూడా అందరితో పాటు సరసన నిలబడాలి అని అంటే ఖచ్చితంగా రాజధాని కావాల్సిందే, అమరావతి పూర్తి అవ్వాల్సిందే. దీనికి ఎవరు సహకరిస్తారు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించండి. ఇలాంటి కుట్రలు ఇంకా 3 సంవత్సరాల పాటు ఉంటాయి అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. బట్ ఏమవుతుందో చూద్దాం. మీ అభిప్రాయం ఏంటి?